తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జోరు పెంచడంతో కూడా మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ అయితే మొత్తానికైతే బీజేపీ కాంగ్రెస్ ప్రధాన పార్టీలు అయితే దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ప్రచార నేపథ్యంలో కూడా ఇప్పటికైతే కాంగ్రెస్ కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు అయితే రేవంత్ రెడ్డి రాకతో కూడా మొత్తానికైతే పలుమార్లు కూడా ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు కూడా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం జోరు పెంచారు. దాంతోపాటు కూడా ఆ నేపథ్యంలో కూడా ఒక కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా ఉలిక్కి పడటంతో కూడా ఇప్పుడైతే మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా అభ్యర్థుల ఆ లోన్ కూడా ఒక జోస్ పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నాము. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ మంత్రి కొండ సురేఖ కూడా నిన్న మొత్తానికైతే ప్రచారంలో కూడా కొంచెం ఆటంకాలు ఎదురైన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే మేడాన్ని మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మొత్తానికైతే నిన్న మీరు అంటే ప్రచార రథాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది. దాని పట్ల మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఏం జరిగింది అసలు అక్కడ? మనది ప్రచార రథం అండి. నేనున్నప్పుడు నా మీటింగ్లో ఉంటుంది, నేను లేనప్పుడు మామూలుగా రోడ్ల మీద తిరుగుతుంది. అది 24 అవర్స్ పర్మిషను. ప్రచార రథం ఎక్కడైనా నా నియోజకవర్గంలో తిరగచ్చు. అక్కడ తిరుగుతున్న సమయంలో ఎక్కడైతే ఇప్పుడు ఆ ప్రచార రథం గొడవ అయిందో ఆ గొడవైన ప్రాంతంలో ఒక అతను టీఆర్ఎస్ నాయకుడిని బాగా తాగిచ్చి కనీసం ఆయన మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు. అటువంటి వాడిని పంపించి ప్రచార రథం మీద దాడి చేపించి జెండాలు ఇరగొట్టేసి డ్రైవర్ని బెదిరిస్తూ నువ్వు నాడు ఇక్కడ నుంచి నువ్వు పాట బంద్ చేయని చెప్పి బండి ముందట కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే అంటే మంచి ఈవినింగ్ టైంలో పబ్లిక్ ట్రాఫిక్ ఉన్న సమయంలో మరి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయినాక పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఎవరి మీద చర్య తీసుకోవాలి? ఎవడైతే బండి మీద దాడి చేసిండో, ఎవడైతే ముందట గొడవ చేస్తాడో వాడిని అక్కడ 4 అన్నాలి, వాడిని పట్టుకపోవాలి. పట్టుకపోకుండా వాడిని పక్కకు పెట్టి సిఐలు ఎస్ఐలు పోలీసు వాళ్ళు మా డ్రైవర్ మీద జులుం చేసి మా బండి ఆపి మీరు పాట బంద్ చేస్తారా బంద్ చేయరా మీరని చెప్పి వాడిని తిట్టి డ్రైవర్ని ఆ బండ్ల నుంచి దింపి మా ఇంకో డ్రైవర్ ఉంటే ఆ డ్రైవర్ తోటి పోలీస్ స్టేషన్కి బండి తెప్పించుకొని మా ఏ డ్రైవర్ అయితే తోలెట్టున్నాడో వాడిని అక్కడ కొట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే మేము ఎస్ఐ తోటి మాట్లాడతా అని మా సార్ ఫోన్ చేస్తే ఎస్ఐ నేను మాట్లాడాను. ఒక ప్రజాప్రతినిధి మాట్లాడినప్పుడు ఎలక్షన్స్ టైంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎట్లాగో వైలేట్ చేసిండ్రు. ఎక్కడైతే బండి దగ్గర జరిగిందో ఆన్నే 4 దాన్ని మన బండి ఎల్లగొట్టేసి వాడిని పట్టుకపోయి లోపలేయాలి. అది అక్కడితోటి ఆగిపోయేది. దాన్ని సాగదీసి అక్కడ ఎందుకంటే ఈరోజు వాళ్ళు పైసలు తీసుకొని సిఐలో 2 కూడా పోస్టింగ్లు తీసుకున్నారు. ఎవరు మిల్స్ కాలనీ అయిన అంతే ఇంత జరగంది. మాకు ఇప్పుడు 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయండి. మట్టివాడ నుంచి మాకేమన్నా మేము ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామా? మాకు ఒకవేళ నిజంగానే పోలీసు వాళ్ళ మీద కోపం ఉండి పోలీసు వాళ్ళని ఏమన్నా అనాలనుకుంటే 3 పోలీస్ స్టేషన్ల మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం. మట్టవాడ ఏరియాలో మాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అవ్వట్లేదు. అంటే ఆయన న్యూట్రల్గా ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించకుండా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కానీ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సిఐను ఇంతజార్గంజ్ పోలీస్ సిఐ మొత్తానికి ఆయన తాబేదారులుగా పనిచేస్తూ కంప్లీట్గా టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పనిచేస్తూ కాంగ్రెస్ వాళ్ళని వాంటెడ్లీ టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. నిన్న నేను మధ్యాహ్నము ప్రోగ్రామ్ స్టార్ట్ అయిదామనే ఒకరికి మాకు దేశాయిపేట వాళ్ళు ఫోన్ చేసింది. ఏంటి అంటే మమ్మల్ని తీసుకొచ్చి కొట్టి అక్కడ కొట్టిండ్రు, తీసుకొచ్చి ఇక్కడ కొట్టిండ్రు. సరే ఎందుకు అని చెప్పి నేను పోతే టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడే వాళ్ళ ముందటి నుంచి దేశాయిపేటలో వీళ్ళు యాదవ కమ్యూనిటీ హాల్ ముందట ఒక 5 కూర్చున్నారు. వాళ్ళు ప్రచారం చేసుకున్న సందులోకి పోయినరట. సందులోకి పోయినప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఫోన్ చేస్తేనే కదా వీళ్ళు ఇక్కడ కూర్చున్న సంగతి పోలీసు వాళ్ళకి. ఒక్క 2 నిమిషాలలో సిఐ వాళ్ళ బలగంతో దిగి ఏంట్రా మీరు ఇక్కడ కూర్చున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మీటింగ్లు పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళను పేర్లు గీర్లు అడిగి జులుం చేసి ఈ పిల్లోళ్ళు పేర్లు చెప్పకపోతేనట్టు వాళ్ళని అక్కడ కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ కొట్టి నేను పోతే ఉల్టా నాతోటే అంటాడు 144 సెక్షన్ నడుస్తా అంటే ఎట్లుంట. అప్పటిదాకానో 10-20 మంది ఏమో వాళ్ళు కండువాలు వేసుకొని ప్రచారం చేసి అది కాదట 144 సెక్షన్. ఇక్కడ 5 ఏ కండువా లేకుండా వాళ్ళ యాదవ కమ్యూనిటీ హాల్ మీదట కూర్చుంటే 5 కంటే ఎక్కువ కూర్చుంటేనే 144 సెక్షన్. వాళ్ళని ఇష్టానుసారంగా కొట్టి అమ్మ నా బూతులు అమ్మ అక్క అనుకుంటా తిట్టి లోపలేస్తే నేను వెళ్తే ఉల్టా నా మీదకే మీరు ఏం మాట్లాడుతారు ఏంది మరి సెక్షన్స్ తెలియాలి మీకు 144 సెక్షన్ అనేది ఎవరికి తెలుసు అండి? మీరు చెప్పింది ఎవరికి తెలుసు? పేపర్లు వేసినామంటారు. పేపర్లు వేస్తే మరి వాళ్ళకు కూడా వర్తించాలి కదా, వాళ్ళనందరినీ కూడా తీసుకొచ్చి లోపలేయాలి. ఇదే పద్ధతిలో కావాలని రాత్రి మిల్స్ కాలేజ్ ఇక్కడేమో
ఇంతజార్ గంజాయి చేసిండు. ఇక్కడ నుంచి తీసుకుపోయి మిల్స్ కాలనీ ఆయన అక్కడ చేసిండు. ఆ తర్వాత మేము ఏసీపీ గారితో మాట్లాడినాం. ఏసీపీ గారు కూడా కొంత అయ్యో మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారనే పద్ధతిలో మాట్లాడారు. ఆయన మీద మాకు గౌరవం ఉంది, నమ్మకం ఉంది. ఆయన కూడా కొంచెం మాకు అప్పుడు కోఆపరేట్ చేయనట్టు, ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఫీడ్బ్యాక్ ఇచ్చారో నాకు తెలియదు. ఆయన మాట్లాడడంలో సిఐల ఫీడ్బ్యాక్ని బట్టి ఆయన మాట్లాడతారు. మేము కమిషనర్ గారితో మా సార్ మాట్లాడితే కమిషనర్ గారు లేదు లేదు అట్లేం లేదు, మేము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని పైనుంచి ఫోన్ వచ్చినట్టున్నది. అప్పుడు ఏసీపీ గారు వచ్చి సిఐ గారిని ఇట్లా కూర్చోబెట్టి బాగా సీరియస్గా కోప్పడ్డాక అప్పుడు తాళాలు ఇచ్చి బండి తీసుకో. రాత్రి కూడా మేము పోలీస్ స్టేషన్కి రామని మా వాళ్ళందరూ అక్కడ గొడవ. మేము ఇంకా చేయాలనుకుంటే దాన్ని పెద్ద చేయొద్దు, కానీ చేయలేదు. తాళాలు ఇచ్చి మా వాడిని కొట్టినవాడిని కూడా ఇచ్చి పంపించారు. అది చాలా బాధాకరం. జరిగిన సంఘటన గురించి వాళ్ళకి ఇంత మాత్రం కూడా ఫీలింగ్ లేదు. ఒక పక్క ఏంటిది ఫంక్షన్ హాల్లో కూర్చొని అక్కడ అడ్డా నడుపుతూ అక్కడ గాంజాయి పెట్టి మందు తాగించుకుంటూ బ్యాచ్లుగా బయట వాళ్ళని తీసుకొచ్చి ప్రజల మీదకి, కాలనీల మీదకి, నాయకుల మీదకి పంపించుకుంటూ టీఆర్ఎస్ క్యాండిడేట్ అక్కడ చేస్తాడు. అది వాళ్ళకి తెలుసు. మరి ఇప్పటివరకు ఎందుకు హాల్ మీద దాడి చేస్తలేరు? మీరు ఎందుకు దాన్ని మీరు సీజ్ చేస్తలేరు? అది అనాథరైజ్డ్గా ఎందుకు చేస్తూ ఉండడా? మరి మేము అన్ని ఆథరైజ్డ్గా చేస్తూ ఉంటే మమ్మల్ని మా నలుగురు ప్రచారానికి పోతే ఆపేస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. మీరు ఎందుకు పోతున్నారు అన్నాడు. వాళ్ళు 10-20 మంది కూలీలను పెట్టి ప్రచారం చేయించుకుంటున్నారు. అది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన పైన కూడా మీరు ఈసీ గారికి అంటే ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగిందా? చేస్తున్నామండి. సిఐలను ట్రాన్స్ఫర్ చేయమని. ఆ 2 సిఐలు కూడా ఉంటే మాకు ఎలక్షన్లలో ఇబ్బంది అవుతుంది. ఆయన అంతకుముందే ఇంతజార్ గంజాయి ఆయన మిల్స్ కాలనీలో చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందులు చేశారట. వితిన్ ద డిస్ట్రిక్ట్ మామూలుగా చేయొద్దు ఎలక్షన్ ముందు. కాబట్టి ఆయన ఇక్కడ అర్హుడు కూడా కాడు. అదేవిధంగా ఈయన సిఐ మటవాడ మిల్స్ కాలనీ సిఐ కూడా చాలా ఓవర్ చేస్తాం. వీళ్ళిద్దరిని మాత్రం ఉంటే మాకు రేపు ఎలక్షన్స్లో తప్పకుండా పోలింగ్ అప్పుడు కానీ ప్రచారం అప్పుడు కానీ ప్రాబ్లం అవుతుంది. మేము ఈ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, కలెక్టర్ గారికి కూడా, కమిషనర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. అంటే మీ ప్రచారంలో జరుగుతుంటే ఇదంతా అంటే ఓర్వలేకనే ఈ కుట్రపూరితమైన చర్యలు అనుకోవచ్చా? భయంతో చేస్తున్నారు. ఓడిపోతాం అనేటువంటి భయంతో, ఫ్రస్ట్రేషన్ తోటి ప్రజలను ఏమీ చేయలేక మా మీద పడుతున్నారు. ప్రజల దగ్గర పోతే ప్రజలు తంతారు. ఇప్పటివరకు ప్రచారం లేదు. క్యాండిడేట్ ఎక్కడైనా ప్రచారం చూసారండి మీరు? డోర్ టు డోర్. మరి ఈ టైంలో ఎంత పీక్గా ఉండాలో ప్రచారం? ఆయన పోవట్లేదు. ఆయన పోకుండా ఇట్లాంటివి చేసి ప్రజలను భయభ్రాంతులకు చేద్దామా? ఒకటి ఆయనకు అర్థమైతే లేదు, మనల్ని ఎంత అనగదొక్కితే వాళ్ళంతా ఇంకా రెచ్చిపోతారు. అది తెలుస్తలేదు ఆయనకి. ఇంకా మాకు మా నాయకుల్లో ఇంకా కోపం ఎక్కువ అవుతుంది, కసి ఎక్కువ అవుతుంది, పట్టుదల ఎక్కువ అవుతుంది. దాంతో మాకు ప్లస్ అవుతుంది. పిచ్చోడు మాకేదో నష్టం జరుగుతుంది అని అనుకుంటున్నాడు, కానీ దానివల్ల ఆయనకే నష్టం జరుగుతుంది. అంటే ప్రజలకు మీరు కార్యకర్తలకు అంటే ఈ ఘటన జరిగింది, కార్యకర్తలకు ఏం భరోసా ఇవ్వబోతున్నారు? మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏం తప్పు చేయలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం పోతా ఉన్నాము. రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది. ప్రజలకు అదే చెప్తున్నాము. డబ్బులు ఇచ్చి మిమ్మల్ని కొనాలని చూస్తారు. రాజ్యాంగంలో మీ ఓటు హక్కు మీరు వినియోగించుకునే అవకాశం ఉంది. ఎవడో మీ ఓటు హక్కును డిసైడ్ చేసే హక్కు ఎవరికి కూడా లేదు. డబ్బులు ఇస్తే తీసుకోండి, అవన్నీ కూడా అక్రమంగా మన దగ్గర సంపాదించుకున్న డబ్బులు. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కోటేయాలి. మార్పు కావాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగాలి. నిరుపేదల ప్రజలు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చేతి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ మేడం. మొత్తానికైతే తూర్పు నియోజకవర్గంలోని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని కూడా అడ్డుకోవడం, మొత్తానికైతే పోలీసులు అయితే ఒక నిక్షపాతంగా వన్ సైడ్గా ప్రవర్తించడం కూడా అది ఒక హీనమైన చర్య. దీని పట్ల కూడా ఈసీ అంటే ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్తున్న తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి కొండ సురేఖ ఉంటుంది. మొత్తానికైతే ఎన్నికల్లో అంటే ఓటమి భయంతోనే కూడా వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపల్లి నరేందర్ అయితే ఇలాంటి చర్యలు పాల్పడుతున్నని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తానికైతే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక ఉత్కంఠ వాతావరణంలో కూడా ఎన్నికల ప్రచారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.